హలో! ఈరోజు కథ 'మ్యాడ్లీ ఇన్ లవ్' పార్ట్ 353. సరేలే అందరూ నన్ను మొండివాడు అంటారు గానీ నువ్వు నన్నే శాసిస్తున్నావు. ఆ విషయం ఎవరికీ తెలీదు అని శాడిస్ట్ బాబు వెటకారంగా అంటూ ఉంటే నవ్వుకుంటూ కూర్చుండిపోయింది. పగలంతా హాస్పిటల్ స్మెల్ వల్ల అలసిపోయినట్టుగా అనిపించడంతో ఇంటికెళ్ళగానే ఫ్రెష్ అయ్యి నిద్రపోయి కళ్ళు తెరిచి చూసేసరికి ఇల్లంతా కొత్త కొత్తగా అనిపించడంతో ఆశ్చర్యంగా రూమ్ అంతా చూసింది. రూమ్ నిండా రకరకాల పువ్వులతో షో పీసులున్నాయి. అంతేకాకుండా గోడ నిండా గ్రీనరీ వస్తువులు, పువ్వులు, చిన్నపిల్లలున్న పోస్టర్లు, ఫోటో ఫ్రేమ్లు ఉన్నాయి. వాటిని ఆశ్చర్యంగా చూస్తూ హాల్లోకి రాగానే ఇంటి నిండా ప్రతి గోడ నిండా కామెడీగా ఉండే కొన్ని ఎమోజీలు, చిన్నపిల్లలు నవ్వుతున్న పోస్టర్లు, గ్రీనరీ పువ్వులు ఆహ్లాదం కలిగించే సీనరీ ఉన్న అన్ని పోస్టర్లు నింపేయడంతో ఆంటీ ఏంటిదంతా అని అడిగేసరికి సార్ ఇదంతా చేశారు. నువ్వు కడుపుతో ఉన్నప్పుడు అన్ని మంచివే చూడాలి కదా, అందుకే ఇవన్నీ తెప్పించారు. నువ్వు చూడాల్సిన మూవీస్ ప్రోగ్రామ్స్ కూడా టీవీలో షెడ్యూల్ చేసి పెట్టేశారు. నువ్వు వేరే హారర్ మూవీస్ చూడడానికి కూడా వీల్లేదు. అన్ని కామెడీ లేదా లవ్ మూవీస్ మాత్రమే చూడాలి అనగానే ఇది మరీ బాగుంది. ఇప్పుడే ఇన్ని జాగ్రత్తలు అవసరమా అంది. సార్ ఇంత ఉన్నదాన్ని అంత చేస్తారు. అలాంటిది ఆయనకి ప్రిన్సెస్ రాబోతోంది. ఆ మాత్రం కేర్ ఉంటుంది కదా అనగానే పుట్టేది ఆడపిల్ల అని అప్పుడే ఫిక్స్ అయిపోయావా ఆంటీ అని అడిగింది. నేను ఫిక్స్ అవ్వలేదు, సార్ ఫిక్స్ అయ్యారు అనగానే ఏంటి అని ఆశ్చర్యంగా అడగడంతో అవును, నా ప్రిన్సెస్ వస్తుంది, ఇల్లంతా పర్ఫెక్ట్ గా ఉండాలని ఆర్డర్ వేసి పని వాళ్ల బుర్ర తినేసి 10 నిమిషాల్లో ఇల్లంతా తను కావాలనుకున్నట్టుగా రెడీ చేయించాడు అంది. ఒకవేళ పుట్టేది మగపిల్లాడైతే నువ్వు మీ సార్ ఏం చేస్తారు అని వెటకారంగా అడిగేసరికి దానికి సమాధానం సార్ చెప్పాలి, నాకు సంబంధం లేదు. ఇదిగో కుంకుమ పువ్వు వేసిన పాలు అనగాని ఆంటీ ఇది టూ మచ్, మరి మొదటి నెలకి కుంకుమ పువ్వు పాలు ఏంటి అనగాని చూడు నేను బాస్ ఆర్డర్స్ ఫాలో అవుతున్నాను, నువ్వేమైనా అడగాలనుకుంటే తమరి శ్రీవారిని అడుగు అని చెప్పి వెళ్ళిపోయింది రేఖ. శాడిస్ట్ బాబు ఎక్కడ ఉన్నాడో వెతుక్కుంటూ వెళ్లేసరికి షేర్ దగ్గర కూర్చుని ప్రిన్సెస్ వస్తుంది, నువ్వు నన్ను ట్రీట్ చేసినట్టే నా ప్రిన్సెస్ ని కూడా ట్రీట్ చేయాలి బెటా అని షేర్ కి మాటలు నేర్పిస్తున్న శాడిస్ట్ బాబుని చూసి తల కొట్టుకుంది. పిచ్చి పరాకాష్ఠకు చేరడం అంటే ఇదే. ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని ఇప్పుడే ఆయన అన్ని ఫిక్స్ అయిపోవడం ఏంటో అనుకుంది. షేర్ తెగ సంతోషపడుతూ తోక ఆడిస్తూ శాడిస్ట్ బాబు దగ్గర ఆడుతూ మొహం అంతా తెగ ముద్దులు పెడుతూ ఉండేసరికి వాళ్ళని చూస్తూనే చాలాసేపు అక్కడ నిలబడితే శాడిస్ట్ బాబు నెమ్మదిగా గుమ్మం దగ్గరికి రాగానే అక్కడ తింగర్ పాప కనిపించేసరికి నువ్వెప్పటి నుంచి ఇక్కడ నిలబడ్డావు అని అడిగాడు. తమరు ఇక్కడికి వచ్చి తమరి ప్రిన్సెస్ ని మీ షేర్ బయట ఎలా ట్రీట్ చేయాలో లెసన్స్ చెప్తున్నప్పటి నుంచి ఇక్కడే నిలబడ్డాను అని చెప్పింది వెటకారంగా. మరి లోపలికి రావచ్చు కదా, షేర్ నీకు కూడా అలవాటు పడ్డాడు కదా అని అడిగేసరికి నేను ఇక్కడ ఆగిపోయింది వాడికి భయపడి కాదు, మీ మాటలు ఇక్కడ నుంచి వింటేనే నాకు పిచ్చి పడుతోంది, దగ్గర నుంచి వింటే మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వస్తుందేమోనని భయం వేసి అంది. ఏం వాగుతున్నావు అని చిరాకుగా అడిగేసరికి మరి లేకపోతే ఏంటి, బిడ్డ పుట్టగానే నడవాలి అన్నట్టుగా ఫస్ట్ మంత్కి ఇప్పటి నుంచి ఇంత తొందర అవసరమా, బట్టలు కూడా కొనిపెట్టారు. ఒకవేళ అమ్మాయి కాకుండా అబ్బాయి పుడితే ఏం చేస్తారు అని అడిగింది. అమ్మాయిని కాకుండా అబ్బాయిని కన్నామనుకో నిన్ను తీసుకువెళ్ళి మళ్ళీ మీ వదిన దగ్గర వదిలేసి వస్తాను అనగాని ఏంటి అని కళ్ళు పెద్దవి చేసి అడిగేసరికి అవును, నాకు అబ్బాయి అయినా అమ్మాయి అయినా పెద్దగా తేడాలు లేవు అన్నాడు. అదోలా చూసి అదేంటి అమ్మాయి పుట్టకపోతే ఊరుకోనని ఇప్పుడే చెప్పారు, మళ్ళీ ఇద్దరు ఒకటే అంటున్నారు అని అదోలా చూస్తూ అడిగింది. అవును, నాకు ప్రిన్సెస్ పుట్టినా ప్రిన్స్ పుట్టినా పెద్దగా ప్రాబ్లం లేదు, బట్ ఫస్ట్ పుట్టాల్సింది ప్రిన్సెస్. నా మ్యాన్షన్కి సామ్రాజ్యానికి రూలర్ నా ప్రిన్సెస్ అవ్వాలి, ఆ తర్వాత ప్రిన్స్ తమ్ముడిని కూడా జాగ్రత్తగా చూసుకుంటుంది కదా అన్నాడు. ఎందుకు అన్నయ్య అయితే చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకోడా అని అడిగింది. అమ్మాయి పుడితే ఇంటికి మహాలక్ష్మి అంటారు కదా, అందుకే నాకు ఫస్ట్ ప్రిన్సెస్ కావాలి. నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు, ఐ వాంట్ మై ప్రిన్సెస్ దట్స్ ఇట్ అని చెప్పడంతో నేనేమైనా ప్రిన్సెస్ ని అచ్చేస్తూ కూర్చున్నానని అనుకుంటున్నారా, మీరు కావాలనుకున్న ప్రిన్సెస్ ని ప్రింట్ కొట్టి ఇవ్వడానికి లోపల ఎవరున్నారో నాకు ఎలా తెలుస్తుంది అని అడిగింది. లోపల ఎవరున్నా సరే అబ్బాయి అయితే అమ్మాయి అయిపోవాలి అనగానే ఏంటి కామెడీ చేస్తున్నారా మీరు అని సీరియస్ గా అడిగేసరికి నేను ఎప్పుడైనా కామెడీ చేశానా, ఐఎమ్ వెరీ సీరియస్, ఐ వాంట్ మై ప్రిన్సెస్ అని ఫోటో ఫ్రేమ్స్ లో నా మ్యాన్షన్ నా అకాడమీ నిండిపోవాలి అని చెప్పేసరికి తల పట్టుకోవడంతో సో బీ ప్రిపేర్డ్ అని చెప్పి వెళ్ళిపోయేసరికి
ఏమైంది అని అడుగుతూ వచ్చింది రేఖ. ఏమవ్వాలి? ఇప్పటి వరకు పిచ్చి వాళ్ళని పిచ్చి హాస్పిటల్లో మాత్రమే చూశాను. ఇప్పటి నుంచి ఇంట్లోనే చూస్తాను అనగానే అదేంటి అలా మాట్లాడుతున్నావు అంది. అయ్యగారికి ప్రిన్సెస్ మాత్రమే పుట్టాలంట. కాదని అబ్బాయి పుడితే నన్ను మా ఇంట్లో వదిలేసి వస్తానని అంటున్నాడు అంది కోపంగా. ఆ మాటకి రేఖ నవ్వుతూ జ్యూస్ తాగు అనగానే, ఏంటి నేను ఇంత ఇంపార్టెంట్ విషయం చెబుతూ ఉంటే జ్యూస్ తాగమంటారు అనగానే, చాలా చోట్ల ఇలాగే జరుగుతుంది. తండ్రికి కూతురు క్లోజ్గా ఉంటుంది కదా, అందుకే తండ్రి ఫస్ట్ కూతురు పుట్టాలనుకుంటాడు అనగాని, మరెందుకు చాలా మంది అలా అనుకోవడం లేదు అనగాని, వాళ్ళకి ఆడవాళ్ల విలువ తెలియదు కాబట్టి. వాళ్ళకి మా సార్కి పోలికేంటి? ఇంకొకసారి వాళ్ళ ప్రస్తావన మా సార్ టాపిక్ వచ్చినప్పుడు తీసుకురాకు అని కోపంగా చెప్పింది. దక్ష ఆశ్చర్యంగా చూసి, ఇది మరీ బాగుంది, నేనేదో కావాలని అన్నట్టుగా మాట్లాడతారేంటి, నాకు అనిపించిన డౌట్ అడిగానంతే అని జ్యూస్ తాగుతూ వెళ్లి బెడ్ మీద కూర్చుంది. ఈలోపు ఇందిరా, నారాయణ, రక్ష కూడా రావడంతో వాళ్ళకి రేఖ గది చూపించి వాళ్ళకి కాఫీ తీసుకొని వచ్చి ఇచ్చి వాళ్ళకి కావాల్సిన డిన్నర్ ప్రిపరేషన్ కోసం వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఏదో మ్యాగజైన్ చదువుతూ కూర్చున్న దక్ష దగ్గరకు వచ్చి మ్యాగజైన్ లాక్కుని, నేను ఇంట్లో ఉన్న పనికి మాలిన వస్తువులన్నీ తీపించాను కదా, మళ్ళీ ఇదెలా మిగిలింది అన్నాడు. అంటే రాత్రి చదివి పిల్లో కింద పెట్టాను, మిగిలింది కంటిన్యూ చేస్తున్నానని దక్ష ఆశ్చర్యంగా అడుగుతుంటే, నువ్వు కామెడీ, నేచర్కి సంబంధించినవి తప్ప వేరే ఏది చూడకూడదని కామెడీ మూవీ సీడీలు, పోస్టర్లు అన్నీ తీసుకొస్తే మళ్ళీ ఇది చదువుతావేంటి అన్నాడు. అందులో కూడా నీతి కథలు ఉన్నాయి అనగానే, కొంచెం కూడా డిఫరెన్స్ ఉండకూడదు అని చెప్పడంతో, తేడా బుక్లో సీడీలో లేకపోయినా వాడి బ్లడ్లో ఉంది కదా అని వెటకారంగా అనగానే, ఏమన్నావు అనగానే, నిజమే కదా చెప్తున్నాను, వాడి బాబు అనగానే సాడిస్ట్ బాబు కోపంగా చూడగానే, అదే అదే దాని బాబు మెంటల్ కింగ్ కదా, మీరు బుక్కులు తీసేసినా గోడల మీద పోస్టర్స్ తగిలించినా రక్తంలో ఉన్న గుణం ఎక్కడికి పోతుంది అని అడిగింది వెటకారంగా. కడుపులో ఉన్నది అంతా కక్కేసావు కదా అని అంటూ ఆ మ్యాగజైన్ ముక్కలు ముక్కలు చేసి డస్ట్బిన్లో వేయడంతో, అయ్యయ్యో నా మ్యాగజైన్, నేను ఇంకా అది పూర్తిగా చదవలేదు అని ఏడు మొహం వేసుకుంది. మూతి పగిలిపోతుంది ఒక్క కన్నీటి చుక్క జారినా సరే అనగానే, మీరు నిజంగానే సాడిస్ట్, నన్ను బాగా ఏడిపిస్తున్నారని అంటూ రాగాలు తీస్తూ ఉంటే, నోర్మొయ్ అని చెప్పి మరికొన్ని మ్యాగజైన్స్ తీసుకొచ్చి ఆమె ఎదురుగా పెట్టి, ఇందులో మొత్తం కామెడీ స్టోరీస్, పొడుపు కథలు ఉన్నాయి, వీటి వల్ల నువ్వు ఆలోచనలో పడితే బేబీ కూడా ఇంటెలిజెంట్గా ఉంటుంది అని అన్నాడు. ఇప్పుడు పుట్టేవాడి ఇంటెలిజెన్స్కి వచ్చిన నష్టమేమీ లేదు, అది మాత్రం పుష్టిగా వస్తుంది. అయ్యగారికి ఆ తెలివితేటలు ఏం తక్కువ లేవు కదా, వాటితోనే కదా నన్ను తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నారు అనగానే, నీకు ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నానా అని కళ్ళు ఎగరేసి అడిగేసరికి, అంటే నేను ఇష్టపడిన తర్వాతే పెళ్లి చేసుకున్నారనుకోండి అని అంటూ ఏదో ఆలోచన వచ్చినట్టు, ఒకవేళ తమరి పుత్రరత్నం కూడా మీలాగే చేస్తే అని అడిగింది. దాంతో ఆమె డిప్ప మీద ఒక దెబ్బ వేసి, పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు, నోరు మూసుకుని చెప్పింది చెయ్యి అనగాని, అంటే అమ్మాయిని ప్రేమించి తీసుకొచ్చి పెళ్లి చేసుకోవడం తప్పంటున్నారా అని అదోలా చూస్తూ అడిగింది. ఆమెకి ఒక లుక్ ఇవ్వడంతో, మరేం లేదు, మీరు కూడా అలాగే కదా నన్ను తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నారు అనగానే, సాడిస్ట్ బాబు కోపంగా చూసి, అంటే ఏంటే, ఇప్పుడు నేను నిన్ను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను అంటున్నావా అన్నాడు. అలా నేనెప్పుడన్నాను అనగానే, మరి ఇందక్కడి నుంచి తీసుకొచ్చి అని ఒకటే మాట స్ట్రెస్ చేసి చెప్తున్నావు కదా, అందుకే అడుగుతున్నాను అని వెటకారంగా అడిగాడు. సరేలే, ఏదో నాకు డౌట్ వచ్చింది అడిగాను, అది ఎక్కడికో పోతోంది అని అంటూ బుక్స్ చేతిలోకి తీసుకొని అవి చదువుతూ కూర్చుంటే, ఇంకా ఏమైనా మ్యాగజైన్స్ దాచిపెట్టావా అని అంటూ బెడ్ కింద, పరుపుల కింద, పిల్లోస్ కింద వెతుకుతూ ఉంటే, లేదు, ఆల్మోస్ట్ అన్ని మ్యాగజైన్స్ కంప్లీట్ చేశాను, ఒక్కటి ఉంటే దాన్ని కూడా మీరు చింపి ముక్కలు చేశారు అని అంది కోపంగా. నష్టం ఏమీ లేదులే, కావాలంటే డెలివరీ అయిన తర్వాత నీకు నచ్చిన పుస్తకం కొనుక్కోవచ్చు అని చెప్పడంతో, అంటే 9 నెలలు మీరు తీసుకొచ్చిన పుస్తకాలు, మీరు చూపించిన మూవీస్ మాత్రమే చూడాలా అని అడిగింది. ఆల్రెడీ 1 మంత్ అయిపోయిందిగా, ఇంకొక 8 మంత్స్ మాత్రమే అనగానే, నో అని దక్ష గట్టిగా అరవడంతో పాకెట్స్ లో హ్యాండ్స్ పెట్టుకుని స్టైలిష్ గా బయటికి నడుస్తూ వెళ్ళిపోయాడు సాడిస్ట్ బాబు. విరాట్ గార్డెన్లో ఆలోచిస్తూ కూర్చుంటే అతనికి కాఫీ తీసుకొచ్చి ఇచ్చి, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగేసరికి, ఏమీ లేదు అని, కర్ణగారు దక్ష మాట్లాడడం లేదని ఆలోచిస్తున్నావు కదా అని అడిగింది.
ఆ రోజున్న ఆవేశంలో నోటికొచ్చింది వాగేశాను. వాళ్ళెంత ఫీల్ అవ్వకపోయి ఉంటే నన్ను అవాయిడ్ చేస్తారు అని అడిగాడు. దీక్షిత కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చుని, నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు విరాట్. ఏదో కోల్పోయినట్టుగానే ఉంది. మీరిద్దరూ ఫ్రెండ్స్ అయినా కూడా ఫ్యామిలీ మెంబర్స్ లాగా, బ్రదర్స్ లాగా కలిసి ఉండేవారు. అలాంటిది నువ్వు నోరు జారి మాట్లాడిన ఒక్క మాటకి మనందరం వేరుపడాల్సిన పరిస్థితి వచ్చింది అనగానే, నో దీక్షిత, నో. వేరుపడ్డం లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు. వాడు నేను స్కూల్కి యూనిఫామ్ వేసుకుని వెళ్లే ఏజ్ నుంచి కాదు, పుట్టిన దగ్గర నుంచి ఫ్రెండ్స్. అలాంటిది వాడు నాతో వారం రోజులు మాట్లాడకపోతేనే పిచ్చెక్కుతోంది. అలాంటిది పర్మనెంట్ గా మాట్లాడకుండా అవాయిడ్ చేస్తే నిజంగానే పిచ్చోడిని అయిపోతాను అనగానే, అంత కంగారు ఉన్నవాడివి నోరు జారి మాట్లాడకూడదు కదా అని అంది. అది బాబుకున్న ప్రాబ్లం పెద్దది కదా, అందుకే కంగారులో దక్ష మీద అరిచాను అనగాని, ఏంటి అని దీక్షిత అయోమయంగా అడిగేసరికి అనుకోకుండా నోరు జారాడని అర్థం కావడంతో కంగారు పడ్డంతో, ఏమన్నావు, పెద్ద ప్రాబ్లం ఏంటి అనగానే, అదే బాబు కండిషన్ చూసి పెద్ద ప్రాబ్లం అని అనుకున్నాను అనబోయాను అన్నాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.